లోనే మన ఆర్థర్ని కొంతమంది పట్టుకొని ఉండడం చూపిస్తారనమాట. వాళ్ళు ఎల్ఫ్ రాజ్యానికి చెందిన వాళ్ళు మన ఆర్థర్ని చంపమని ఆదేశిస్తారు. ఆర్థర్ ఏమో నిస్సహాయంగా టెస్సా వైపు చూసి టెస్సాని సాయం అడుగుతారు. కాకపోతే టెస్సా ఏమో అక్కడికక్కడే స్టాప్ అయిపోయి ఉంటుంది, ఒకటి స్టాచ్యూలో ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. దాంతో మన ఆర్థర్కి కోపం వస్తుంది. తనకి ఇంత సాయం చేసినా కూడా టెస్సా తనకి సాయపడట్లేదు. సో టెస్సా కూడా తన గత జీవితంలో చెందిన వాళ్ళలాగానే కేవలం తను యూజ్ చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి ఒక నిమిషం తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడనమాట. దాని తర్వాత టెస్సా అని అరుస్తూ ఉంటాడు. కానీ టెస్సా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నవాడు కత్తి తీసుకుని ఆర్థర్ని చంపబోతుంటే టెస్సా ఒక్కసారిగా తేరుకున్నట్టుగా ప్రవర్తించి, లేదు ఆర్థర్ని చంపద్దండి, ఆర్థర్ చాలా మంచివాడు, తనే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొని వచ్చాడని చెప్తారనమాట. కాకపోతే ఆ ఎల్ఫ్ల వాళ్ళు వినరు. టెస్సాని అరుస్తారు, లేదు నీకు తెలియదు, వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు మనుషులు, చాలా స్వార్థపరులు, కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు, నువ్వు అతని మాటలు నమ్మొద్దు అని చెప్తారు. కానీ అందుకు టెస్సా లేదు ఆర్థర్ అలాంటి వాడు కాదు, ఆర్థర్ నాకు చాలా మంచి ఫ్రెండ్, తన్ని వదిలేయండి అని చెప్తుంది. దాంతో ఎల్ఫ్ ఎవరైతే సైనికుడు ఉంటాడో అతను ఆర్థర్ మీద అరుస్తాడనమాట. నువ్వు తనకు బ్రెయిన్ వాష్ చేసావా, అది ఇది అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక మ్యాజిక్ జరిగి ఎవరో ఒక అతను అక్కడికి వస్తాడనమాట. ఒక ముసలాయన వస్తారు. ఆయన వచ్చి, కనిపించకుండా తప్పిపోయిన మన ప్రిన్సెస్ మనకు తిరిగి వచ్చింది కదా, పైగా ఆ అబ్బాయి కాపాడాడని చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు నువ్వు అబ్బాయిని చంపాలని చూస్తున్నావు, అతన్ని వదిలేసే, తను మనిషి అయి ఉండొచ్చు కానీ తను ఎందుకో మిగతా మనుషుల్లాగా స్వార్థపరుడు కాదు, అయ్యుంటే తను మన ప్రిన్సెస్ని ఇంత దూరం తీసుకొని వచ్చేవాడు కాదు కదా అని చెప్తాడనమాట. నిజానికి అతను ఎవరో కాదు, మన టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్. ఇక్కడే మనకు తెలిసేది ఏంటంటే టెస్సా ఎవరైతే ఉంటుందో తన ఎల్ఫ్ రాజ్యానికి రాకుమారి అనమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదరే ఆ కింగ్డమ్కి రాజు. వాళ్ళ కింగ్డమ్ పేరు కింగ్డమ్ ఆఫ్ ఎలినోర్ అనమాట. మన ఆర్థర్ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి టెస్సానా, ప్రిన్సెస్సా అనుకుంటాడనమాట. టెస్సా వైపు చూసి, నిజంగానే నువ్వు ప్రిన్సెస్వా, నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అందుకు టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షాక్కి గురై, ఏంటి టెస్సా నువ్వు నీ గురించి అతనికి ఏమీ చెప్పలేదా అంటే, లేదు నేను చెప్పాలనుకోలేదు అని చెప్తుందనమాట. అందుకు మన ఆర్థరు, అయ్యో తను నేను చాలా అమాయకురాలు అనుకున్నానే, తన గురించి తను నాకు చెప్పింది ఏది నిజం కదా, తను నాతో ఇంతవరకు నాటకాలు ఆడిందని ఆలోచిస్తుంటాడనమాట. అంతలోనే టెస్సా వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. టెస్సా వాళ్ళని చూసి గట్టిగా ఏడ్చుకుంటూ హగ్ చేసుకుంటుంది, వాళ్ళకి సారీ చెప్తుంది. అంతలోనే వాళ్ళు మన ఆర్థర్ని అక్కడ చూసి, ఏంటి ఒక మనిషి మన రాజ్యంలోకి వచ్చాడా, మీరు ఎంతవరకు ఏం చేస్తున్నారని చెప్పి సైనికుల్ని అతన్ని బంధించడానికి ఆదేశిస్తాడు. అంతలోనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, లేదు నేనే వాళ్ళని ఆపమని చెప్పాను అని చెప్తారనమాట. ఆర్థర్ ఏమో వీళ్ళ వైపు చూస్తూ, ఓకే ఈయనేనా ఈ రాజ్యానికి కింగ్ అలాగే క్వీన్, ఓకే అంటే టెస్సా వీళ్ళ కూతురు అంటే తనే ఇక్కడ ఫ్యూచర్ క్వీన్ అనమాట అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే కాసేపు తేరుకుంటాడు. ఇక్కడున్న వాళ్ళు తనని బంధించాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాడు. కాకపోతే మన టెస్సా కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పినట్టుగానే, లేదు ఆర్థరే నా లైఫ్ని కాపాడాడు, మీరు తనని అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే తను చాలా మంచివాడు, తను నాకు చేసిన సాయానికి మీరు నిజానికి తనకి మన భవనంలోకి ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని చెప్తుందనమాట. అలాగే టెస్సా ఆర్థర్ దగ్గరికి వెళ్ళి, ఆర్థర్ రా, నువ్వు నేను నాకు నచ్చిన తిండ్లన్నీ నీకు కూడా ఇస్తాను, నాకు నచ్చిన చోట్లని చూపిస్తానని చెప్తుందనమాట. అందుకు ఆర్థర్ సరే కానీ అని ఇంకో మాట చెప్పేలోపే తన టెస్సా ఏమో వాళ్ళ అమ్మ నాన్న వైపు చూసి, ఏంటి నాన్న మీరు నా మాట వింటున్నారా లేదా అని కోపంగా అడుగుతుంది. సో వేరే దారి లేక వాళ్ళ నాన్న కూడా అందుకు ఆర్థర్ అక్కడే ఉండడానికి అంగీకరిస్తారు. అంతే తను ఆర్థర్ చేపట్టుకొని పదాన్ని పరిగెత్తుతూ తీసుకెళ్తుందనమాట. ఆర్థర్ ట్రై చేయాలనుకున్న అప్పుడు అంతలోనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆర్థర్ వైపు చూసి, నువ్వు తనతో పాటు వెళ్ళు, మనం తర్వాత కూర్చొని నీతో ప్రత్యేకంగా ఒంటరిగా మాట్లాడాలని చెప్తాడు. ఆర్థర్ తన మనసులో వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి ఏదో బలమైన శక్తి తనకి ఎదురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. టెస్సా ఏమో ఆర్థర్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊరు చుట్టూ చూపిస్తూ ఉంటుంది. ఆర్థర్ అదంతా ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఓకే ఎల్ఫ్స్ అందరూ ఇలాగే ఉంటారా, బహుశా గతంలో మనుషులకి వాళ్ళకు మధ్య జరిగిన గొడవల వల్లే వాళ్ళు మనుషులంటే ఇంత ద్వేషంగా తయారయ్యారని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు కట్టుకున్న ఇంటిని మొత్తాన్ని చూసి చాలా అమేజింగ్గా ఉందని తను ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అలాగే ఆ రాజ్యంలో మిగతా ఎల్ఫ్లన్నీ మన ఆర్థర్ని చూసి ఏదో దయ్యం వచ్చినట్టుగా చూస్తూ భయపడుతూ ఉంటారనమాట. ఆర్థర్ వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఉంటాడు. వాళ్ళందరి ముఖాలను చూసుకొని తన ఆ బుక్లో ఏదైతే చదువుంటాడో అదంతా నిజమే అని, నిజంగానే మనుషులకి ఎల్ఫ్లకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందని, దానివల్లే చాలా కాలంగా ఎల్ఫ్లు ఎవరు మనుషుల్ని చూడలేదని, తనని మొదటిసారి చూస్తున్నట్టుగా వాళ్ళందరూ మొహం పెట్టడంతోనే తనకు అర్థమైపోతుందన్నమాట. కాకపోతే ఆర్థర్ ఇంతకుముందు జరిగిన వాటిని గుర్తు తెచ్చుకొని ఒక నిమిషంగా టెస్సా ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు తను టెస్సా మీద నమ్మకం పెట్టుకోవడం అనేది ఎంత తప్పు అని తను ఎలా ఆలోచించాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. సో ఇంకెప్పుడు తను అలా ఆలోచించుకోకూడదని అనుకుంటాడు. అంతలోనే మన ఆర్థర్కి కొద్దిగా గుండెలో నొప్పిగా ఉంటుందన్నమాట.
అందుకు రీజన్ ఏంటని తనకు తెలియదు. బట్ అయినా సరే తను తన శక్తిని కోల్పోకూడదని అనుకుంటూ ఉంటాడు. ఇంకొకసారి తెలియని వాళ్ళ ముందు వీక్ అవ్వకుండా ఉండాలనుకుంటాడనమాట. అంతలోనే టెస్సా వచ్చేసి తన వాళ్ళ రాజభవనంలోకి తీసుకొని వెళ్తుంది. ఒక్కసారిగా అంత పెద్ద భవనం చూసి ఆర్థర్ చాలా ఆశ్చర్యానికి లోనవుతాడు. ఎంతో మంది సేవకులు వచ్చి యువరానికి వెల్కమ్ చెప్తారనమాట. కాకపోతే టెస్సా ముందు ఆర్థర్ని తీసుకొని వెళ్ళి, ఆర్థర్ మిగతా మనుషుల్లాగా కాదు, తను చాలా మంచివాడు, నన్ను కాపాడాడు, సో మనం ఆర్థర్కి మంచి విందును ఏర్పాటు చేయాలి, అలాగే మనం తనని ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. అందరూ ఒక్క నిమిషంగా షాక్ అవుతారు తను ఏం చెప్తుందా అని. కానీ తను మాత్రం వాగుతూనే ఉంటుందన్నమాట. ఆర్థర్ని అడుగుతుంది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, కాస్త భోజనం చేద్దామా, స్నాక్స్ తిందామా, లేకపోతే భవనం అంతా చుట్టి వద్దామా, లేక నువ్వు ముందు స్నానం చేసి ఇవన్నీ స్టార్ట్ చేస్తావా, లేదా ఇవన్నీ వద్దు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతుంది అనమాట. అంతలో ఆర్థర్, ఇవన్నీ తర్వాత చేద్దాం, కాకపోతే అంతకంటే ముందు నేను ఇక్కడికి వచ్చిన విషయం, ఎందుకు వచ్చాననే విషయం మీ అమ్మ నాన్నతో క్లియర్గా మాట్లాడాలి అని చెప్తాడనమాట. తర్వాత అందరూ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత వచ్చేసి తను వాళ్ళతో ఇలా అడుగుతూ ఉంటాడు, అందరు ఇక్కడికి వచ్చారా అని. అందుకు ప్రిన్సెస్ కూడా వచ్చిందా అంటే టెస్సా కూడా అవును నేను వచ్చాను అని చెప్తాదన్నమాట. తర్వాత తనతో ఇలా అంటుంది, నువ్వు ఇంత ఫార్మల్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఫ్రెండ్లీగానే ఉండొచ్చు ఇంతకు ముందులాగానే అని బలవంతంగా తన్ని కూర్చోబెడుతుంది. టీ అలాగే స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట. తనే ఎలినారన్కి ఇప్పుడు ప్రస్తుతం కింగ్, టెస్సా మదరు ఎవరు అనేది చెప్తాడనమాట. అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అక్కడే ఉంటారు. మన ఆర్థర్ కూడా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నేను స్పెయిన్ కింగ్డమ్ నుంచి వచ్చిన ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ ఆతిథ్యానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పి తను ఇక్కడికి ఎందుకు వచ్చాడనే విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆర్థర్ ఒక్కొక్కటిగా మొత్తం అంతా స్టార్ట్ చేస్తాడనమాట. తన ఫ్యామిలీతో అడవిలో వస్తుండగా కొంతమంది బందిపోట్లు వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. తర్వాత అక్కడ నుంచి తను వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోవడం, కాకపోతే తను సెల్వి గురించి ఏం చెప్పాడు, ఎందుకంటే సెల్వి గురించి చెప్తే వీళ్ళు నమ్మరు అని తను అర్థం చేసుకుంటాడు. కాకపోతే తను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడే తను దారిలో కొంతమంది దుండగులు మన టెస్సాని కిడ్నాప్ చేసి తన్ని స్లేవ్స్ గా అమ్మేయాల నుంచి మాట్లాడుకుంటూ ఉండడం విన్నానని తనే కాపాడాడని చెప్తాడు. కాకపోతే రాజు అతని నమ్మడనమాట. చాలా కోపం తెచ్చుకుంటాడు. మీ మనుషులకి అంత ధైర్యమా, నా కూతుర్నే స్లేవ్ గా చేయాలనుకుంటున్నారా అని చెప్పి అరుస్తాడు. నిజమే రాజా, నిజంగానే వాళ్ళు తన్ని బందీరుగా చేశారు, తన అమ్మాయి పోతుంటే నేనే తన్ని కాపాడానని చెప్తాడు. అందుకు టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, కాపాడేవా, ఎలా కాపాడావు, నువ్వు ఒక చిన్న పిల్లాడివి కదా, వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకున్నావా, లేకపోతే నీ మాటలతో వాళ్ళ మనసు మార్చావా అని అడుగుతాడు. కానీ అందుకు లేదు నేను చిన్నపిల్లని ఉండొచ్చు, కాకపోతే నేను ఒక సాసర్ని, నేను ఒక ఫైటర్ని అని చెప్తాడు. అందుకు అతన్నది, ఇంత చిన్నపిల్లాడు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తావా అని చెప్తారు. అక్కడే ఉన్న సైనికులు, ఇక చాలు నువ్వు చెప్పే అబద్ధాలు, నాకు తెలిసినంత వరకు నువ్వు కూడా వాళ్ళ గ్యాంగ్లో ఒకడివై ఉంటావు, ఈ విధంగా మన రాకుమారిని మోసం చేసి నువ్వు ఇక్కడ నుంచి మీ వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నావు, నేను ఇక్కడికిక్కడే చంపేస్తానని కత్తి లేపుతాడనమాట. దాంతో టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, నేను ఇంతకు ముందే నీతో చెప్పాను, నీ కత్తిని కిందకి దించు, అతన్ని చంపే అధికారం నీకు లేదు అని అరుస్తాడు. అందుకు ఆ సైనికుడు సరే అని సైలెంట్ అయిపోతాడు. టెస్సా కూడా లేచి, లేదు అతను చెప్పేది నిజమే, నిజంగా నన్ను కొంతమంది బంధించారని అక్కడ జరిగిందంతా చెప్తుంది. టెస్సా వాళ్ళ మదర్ టెస్సాని హక్ చేసుకుని జరిగిన దానికంతా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మన ఆర్థర్ ఇలా చెప్తూ ఉంటాడు, నిజానికి నేను మీతో ఆల్రెడీ చెప్పాను టెస్సాని కలవడానికి ముందు నా విషయంలో ఏం జరిగిందని. నేను టెస్సాని ఇక్కడికి తీసుకొని రావడానికి కూడా మొదటి కారణం అదే. టెస్సాని ఇక్కడ వదిలేసి నేను మా ఫ్యామిలీ దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటున్నాను స్పెయిన్కి. సో మీరు నాకు ఏదైనా చేయగలరు అనుకుంటే దయచేసి నన్ను మా ఫ్యామిలీ దగ్గరికి పంపించడానికి హెల్ప్ చేయండి అని అడుగుతాడు. కాకపోతే అందుకు టెస్సా వాళ్ళ ఫాదర్, ఏంటి మీ మనుషులు చేసింది మర్చిపోయి నన్ను ఒక మనిషికి సాయం చేయమంటున్నావా అని చెప్పి అరుస్తాడు. కానీ అందుకు అతను రిప్లై ఇస్తూ, అందరూ మీరు అనుకున్నట్టుగా చెడ్డవాళ్ళుగా ఉండరు, గతంలో మీ విషయంలో చెడు జరుగుండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకొక మనిషి మీ కూతురు విషయంలో మంచిగా మీరు చేసింది, కాబట్టి అందరి మనుషుల్ని మీరు చెడ్డగా చూడొద్దండి, మార్పు అనేది వస్తూనే ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తాడనమాట. నిజానికి అందుకు టెస్సా వాళ్ళ ఫాదర్ అంగీకరించాడు. కాకపోతే టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అల్లావుద్దీన్ తను చెప్పేది కరెక్టే కదా, నువ్వు ఒకసారి తన మాట విను అని చెప్పి తనకు సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. సో వేరే దారి లేక తను ఆలోచిస్తూ ఉంటున్న టైంలోనే తను ఆ దేశానికి రాజు అయి ఉండొచ్చు, కాకపోతే టెస్సాకి ఫాదరే కదా. టెస్సా తన వైపు కోపంగా చూస్తూ ఆర్థర్కి హెల్ప్ చేస్తావు లేదని తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. సో వేరే దారి లేక అలాద్దీన్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సరే ఒక మాయా ద్వారం ఉంది, ఆ మాయా ద్వారం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళగలవు, కాకపోతే అది 5 years ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుందని చెప్తాడు. అందుకు ఆర్థర్, నేను అంతకాలం మా ఇంటికి వెళ్లకుండా ఉండాలా, వెయిట్ చేస్తూ ఉండాలని అనుకుంటుంటే, సరేలే నిన్ను ఎలాగో మేము అంతకాలం మాతో పాటు ఉంచుకోవాలనుకోవట్లేదు, సో నేను మా సైనికుల్ని నీతో పాటు పంపిస్తాను, వాళ్ళు నిన్ను మీ ఇంటి వరకు జాగ్రత్తగా చేరుస్తారని చెప్తాడు.
అందుకు ఆర్థర్ కూడా చాలా సంతోషిస్తాడనమాట. కాకపోతే అనుకోకుండా తన ఆర్థర్ యొక్క గుండెలో చాలా పెయిన్ వస్తుంది. తర్వాత రాజు, సరే నువ్వు ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపు మా సైనికులు నీకు హెల్ప్ చేస్తారు మీ ఇంటికి వెళ్ళడానికి అని చెప్తారు. ఆర్థర్ స్నానం చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నాకు చాలా నొప్పిగా ఉంది, తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, సెల్వియా ఎక్కడున్నావు, నాకు సాయం చేయొచ్చు కదా అని సెల్విని తలుచుకుంటూ ఉంటాడనమాట. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు టెస్సా వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండడం చూసి ఒక్కసారిగా మన ఆర్థర్కి వాళ్ళ అమ్మ ఆలిసి అలాగే రెనాల్డో గుర్తుకొస్తాడనమాట. తను వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తుకుని వచ్చి మీరిద్దరూ ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉంటారని నేను నమ్ముతున్నాను అనుకుంటూ ఉంటాడు. ఆర్థర్ వాళ్ళ అమ్మ నాన్న గురించి తలుచుకొని బాధపడుతూ ఉన్నప్పుడే టెస్సా కూడా తను చూస్తుందన్నమాట. ఆర్థర్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపించి టెస్సా తన్ని ఫాలో అవుతూ వచ్చి ఆర్థర్తో మాట్లాడుతూ ఉంటుంది. అందుకు ఆర్థర్ వచ్చేసి కాసేపు తను ఎగతాళి చేస్తాడు. ఓకే, మీ అమ్మ నాన్న నేను గారవం చేస్తూ ఉంటే నేను డిస్టర్బ్ చేశానా, సారీ, ఇక్కడ నువ్వు ప్రిన్సెస్వి కదా, సో ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను గారవం చేస్తూ ఉంటారులే అని చెప్పి తనతో ఎగతాళిగా మాట్లాడతాడనమాట. అందుకు తనకు కోపం వచ్చిన తర్వాత ఆర్థర్కి సారీ చెప్తుంది. నిజానికి మా అమ్మ నాన్న నన్ను ఇంతకాలం చూడలేదు కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, కానీ రేపటి నుంచి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావనే ఆలోచన నాకు వస్తే నువ్వు నా పక్కన ఉన్నా కూడా నాకు బాధగా ఉందని ఆర్థర్తో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి మినుగురు పురుగులు వస్తాయన్నమాట. వాటిని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆర్థర్కి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలే గుర్తొస్తూ ఉంటారు. నేను ఒకసారి మా అమ్మ నాన్నలు చూడాలి, నన్ను వాళ్ళు చూస్తే ఇప్పుడు మీ అమ్మ నాన్నలు నేను చూసి ఎంత సంతోషించారు, వాళ్ళు కూడా నన్ను చూసి అలాగే సంతోషపడతారు. నిజానికి వాళ్ళ మీద బందిపోట్ల దాడి నా కారణంగానే జరిగింది, నేను నిజంగానే ఇన్కాపబుల్, నా ఫ్యామిలీని నేను కాపాడుకోలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంతలోనే ఎవరో ఉన్నట్టుండి టెస్సా మీద దాడి చేయడంతో మన ఆర్థర్ ఒక్కసారిగా తన మనశక్తిని యాక్టివేట్ చేసి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే ఆర్థర్ షాక్ అయ్యే విషయం ఏంటంటే అక్కడ వచ్చింది ఎవరో కాదు, టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్. మీరే ది గ్రేట్ లార్డ్, మీరెందుకు మీరు మీ సొంత గ్రాండ్ డాటర్ని చంపాలని ట్రై చేస్తారని అడుగుతాడనమాట. అందుకు టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నవ్వి, లేదు నేను జస్ట్ నీ పొటెన్షియల్ని చెక్ చేస్తూ ఉన్నాను, ఇందాక నువ్వు చెప్పింది నాకు స్టోరీలా అనిపించింది, ఇప్పుడు నేను నిజంగా నమ్ముతున్నాను, నువ్వు ఇంత చిన్నపిల్లాడివైనా నువ్వే ఆ స్లేవర్స్ అందరితో ఫైట్ చేసావని, నిజం చెప్పు ఎవరు నువ్వు అని మన హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. మన ఆర్థర్ మాత్రం మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి తిరిగి గ్రాండ్ ఫాదర్ని క్వశ్చన్ చేస్తాడనమాట. దాంతో అతను మన ఆర్థర్ వైపు ఒక కత్తి విసిరేసి, ఎందుకంటే నేను ఇంతకాలం నా గత జీవితంలో ఎవరి మీద ఇంత ఇంట్రెస్ట్గా లేదు, ఏదో ఒకసారి నాతో ఫైట్ చేయని చెప్పి తన వైపు కత్తి విసురుతాడు. వాళ్ళిద్దరూ కాసేపు ఫైట్ చేస్తారు. మన ఆర్థర్ కూడా తన మనశక్తిని యాక్టివేట్ చేసి చాలా ట్రై చేస్తాడు. కాకపోతే ఎంతైనా తను చిన్నపిల్లాడు కదా, ఆ గ్రాండ్ ఫాదర్ తనకంటే వయసులోనూ అలాగే అనుభవంలోనూ రెండింటిలోనూ పెద్దవాడు, చాలా ఫాస్ట్గా ఫైట్ చేస్తాడు. మన ఆర్థర్ చాలా ట్రై చేస్తాడు, కానీ చాలాసార్లు తన ముందు ఓడిపోతారు. వీళ్ళిద్దరు గొడవ పడుతున్న టైంలో పాపం గ్రాండ్ ఫాదర్ కత్తి విరిచేసి ఆ కత్తిని దూరంగా పడేస్తాడు. ఆ కత్తి వెళ్ళి మన టెస్సాకు తగులుతుందన్నమాట. కాకపోతే టెస్సాకు గాయం తగులకుండా మన ఆర్థర్ తన దగ్గర ఉన్న మిగతా కత్తి భాగాన్ని విసిరేసి తనని కాపాడుతాడు. సో ఇదంతా చూస్తూనే ఉంటాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. పర్వాలేదే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు మరీ అంత ఎక్కువేం లేవు, మీడియంగానే ఉన్నావు, నేనే నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాను అంటాడు. తర్వాత ఇంకో రౌండ్ వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేయకపోయే ముందే మన టెస్సా అక్కడికి వచ్చి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని ఆపేస్తుంది అనమాట. మీరు నా గెస్ట్తో ఇలాగైనా ప్రవర్తించేదని అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మన హీరో కూడా తేరుకొని, మీరు చెప్పింది నిజమే, బహుశా నేను ఇంకా మీరు ఆలోచించినంత పెద్దవాడిని కాదేమో, బట్ మీరు నా గురించి అంతలా ఆలోచించడానికి థ్యాంక్ యూ సో మచ్, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు అని చెప్తాడు. మన ఆర్థర్ మాట వెళ్ళిన గ్రాండ్ ఫాదర్, సరే అయితే నీకు నేను ఏమనుకుంటున్నాను అర్థమైంది కదా, ఒక పని చెయ్యి, నువ్వు నా అప్రెంటిస్గా మారిపోని చెప్తాడు. అందుకు ఆర్థర్ కోపం వచ్చి, నేను ఇంకా మా అమ్మ నన్ను వెతుకుతున్నాను, నేను బతుకున్నాననే విషయం వాళ్ళకి తెలియదు, అలాగే వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదనే విషయం నాకు తెలియదు, దాని అన్నింటినీ పక్కన పెట్టి మీరు నేను చెప్పిన పని చేయంటున్నారు, మీ కింద అప్రెంటిస్గా నేను జాయిన్ అవ్వలేనని చెప్తాడనమాట. అది విన్న గ్రాండ్ ఫాదర్, లేదు నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది, నువ్వు బీచ్ విల్ని సొంతం చేసుకుని ఉన్నావు, సో ఇప్పుడు నీకు వేరే దారి లేదు, ఒకటి నువ్వు నా అప్రెంటిస్గా మారు, లేదంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి తనకు అల్టిమేటం ఇస్తాడనమాట. అంతలోనే మన ఆర్థర్కి ఈసారి తన యొక్క గుండెపోటు మరింత వేగంగా కొట్టుకొని తనకు గుండె నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడే మన టెస్సా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తన ముందరకు వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నేను చెప్పిన విషయం గురించి అని చెప్పడంతో వెంటనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.